ఈరోజు నేను నిలబడి మరి వాక్యాన్ని బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నానంటే ఎవరు తెలుసా స్ఫూర్తి? ఒకనాడు పౌలు గారికి యేసుక్రీస్తు వారైతే, ఇదిగో ఈ పౌలు గారు యేసుక్రీస్తు వారిని మాదిరి తీసుకున్న వ్యక్తే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు. వారి అడుగుజాడలు నడిచిన వ్యక్తే. ప్రారంభ శతాబ్దం ఎలాగైతే పని ప్రారంభించిందో, నేటికి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ 74 సంవత్సరాల మీద పడినప్పటికీ తండ్రి పనిని ఎక్కడైనా మరి ఆలస్యం చేశారా, అలక్ష్య పెట్టారా అంటే లేదండి. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి 12 గంటలైనా మరి ఆయన ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు, నా పిల్లలు దేవుని మాటలు వినడానికి మోదవలస ప్రాంతానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి? స్థలం చాలడం లేదు. అలాంటి స్థలంలో నేను ఇప్పుడు వారి కొరకు నేను ఒక నిర్మాణాన్ని చేపట్టాలి. ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన ఒక నిర్మాణాన్ని చేపట్టాలా? అవసరం లేదండి. ఎందుకో తెలుసా? తండ్రి గారు పిలిపిస్తే చాలు. ఆయన పిల్లలుగా అనేక మంది పనిచేసేవారు ఉన్నారు. అయినప్పటికీ తానే స్వయంగా ఇది నా తండ్రి పని అని రాత్రనక పగలనక ఆలు పెరగక కూర్చొని మరి ఆ పనిని నడిపిస్తున్నా అంటే ఇదిగో దేవుడు నన్ను పంపించింది ఇందుకే, దేవుడు నన్ను నిలబెట్టింది ఇందుకే అని తండ్రి పనిని గుర్తెరిగి వృద్ధాప్యంలో కూడా దేవుని పనిని చేస్తున్నారండి. నా తల్లిదండ్రులు నన్ను భక్తిలో పెంచారని ఇంత గొప్పగా చెప్పుకుంటూ వృద్ధాప్యంలో కూడా అనేక మంది ఈ దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పిల్లల్ని కన్నటువంటి ఆత్మీయతల కన్నా తండ్రిగా ఎవరు కనబడుతున్నారంటే మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు కనబడుతున్నారండి. వారు మాత్రమే కాదు, వారి తర్వాత జాయింట్ డైరెక్టర్గా జాన్సన్ గారు, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, వీళ్ళందరూ ఎవరి కొరకంటే వారి సొంత పనుల కొరకు కాదండి. దేవుని పనే లక్ష్యంగా దేవుని కొరకే తమ ప్రాణాలను అర్పించడం కొరకు కూడా సిద్ధపడిపోతున్నారంటే ఆ ప్రేమ దేవుడు చూపిన ప్రేమ, దేవుడు పెట్టిన పనిని వారు భారంగా భావించగా ఇదిగో ఈ పని నాకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుడు ముందుగా నా కొరకే పెట్టినటువంటి పని కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశం కాదు విదేశాలైనా కూడా వాక్యాన్ని ప్రకటించాలని విదేశాలకు వెళ్ళి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ, వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారంటే దేవుని పిల్లలుగా అందరి జ్ఞానంలో పెంచిన వ్యక్తిగా మనకి ఈ తరంలో జయశాలి గారు పుట్టడం, జయశాలి గారి తరంలో మనమందరం కూడా మనందరం అదృష్టంగా భావించాలండి.